హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ విజయ్ కుమార్. వెల్కమ్ టు అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్ అండ్ గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. వెల్కమ్ టు అవర్ ఫేస్బుక్ పేజ్. ఈరోజు ఒక లెక్చర్ చెప్పాలని నేను మీ ముందుకి వచ్చాను. యాక్చువల్గా నేను నిన్న చెప్పాను, రొడెంట్స్ గురించి మనము చెప్పుకుందామని చెప్పి ఒక లెక్చర్ గురించి నేను చెప్పడం జరిగింది. రెగ్యులర్గా మనం వచ్చేటువంటి టైంకి కొంచెం షెడ్యూల్ మారింది. కొన్ని యాక్టివిటీస్ వల్ల అనుకున్న టైంకి రాలేదు. 5 అనుకున్నాం కదా, రాలేదు. కొంచెం తేడాలో వచ్చాను. సో చిన్న లెక్చర్ ఒకటి ఈరోజు మనం చెప్పుకుందాం అనిపించింది అనమాట. ఎంటమాలజీలో ఒక చిన్న పార్ట్ ఉంది, అదొకటి చెప్తాను. ముఖ్యమైనటువంటి క్లాసే. ఎవరైతే స్టార్టింగ్ నుంచి లేరో తర్వాత మీరు వినండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. సో ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పినప్పుడు ఏంటంటే ఈ నులి పురుగుల గురించి చెప్పుకోవడం జరిగింది. నెమటోడ్స్ గురించి నేను చెప్పాను. సో నెమటోడ్స్ అంటే అవి ఏంటి, వాటి తాలూకు వర్గము, వాటికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని నేను మీకు దాంట్లో చెప్పడం జరిగింది. ఈరోజు క్లాస్ వచ్చేసరికి ఎంటమాలజీకి సంబంధించినంత వరకు ఇది ఇప్పుడు చెప్పేటువంటి క్లాసు రెండింటికి పనికొస్తుంది అనమాట. 131 అండ్ 132. అలాగే డిఎస్టీ వాళ్ళకి కూడా పనికొస్తుంది ఈ క్లాసు. వాళ్ళకి కూడా ఈ ర్యాట్స్ గురించి కొంత పార్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి అందరికీ డిఎస్టీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే డిఏ వాళ్ళకి. 131 అండ్ 132 రెండు కోర్సుల్లో ఉండేటువంటిది కామన్గా ఇక్కడ నేను ఒక చిన్న లెక్చర్ నేను చెప్తానమాట. సో ఎలుకల గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. సో ఈ ఎలుకలకు సంబంధించినటువంటి నివారణ ఏ విధంగా చేస్తాం, ఏ రకాలైనటువంటి మందులు మనం ఉపయోగిస్తాము ఏంటి అనేటువంటివి కొంచెం డీటెయిల్గా మనకి ఇచ్చారు. ఇంతకు ముందు అంత డీటెయిల్గా ఇవ్వలేదు, కానీ ఒక చాప్టర్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎలుకలు వాటి తాలూకు నివారణ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కొన్ని నేను ఎక్సెస్ కూడా కొంత నేను చెప్తాను ఈరోజు. అవన్నీ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నోట్ చేసుకుంటే మీ దగ్గర ఉంటాయి. అప్పుడు మనకి ఎలుకల మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎలుకలకు సంబంధించినటువంటి లెక్చర్లోకి మనం వెళ్ళిపోదాం. ఎలుకలు, దానికి సంబంధించినటువంటి నివారణ అని చెప్పి ఒక చాప్టర్ అనమాట. ఎలుకలు సకశేరుకాల వర్గము, మెమాలియా తరగతి, రొడెన్షియా క్రమము, దానికి క్లాసిఫికేషన్ అనేటువంటిది ఉందన్నమాట. క్లాసిఫికేషన్ మనము చూసుకునేటట్టయితే ఎలుకలకు సంబంధించి ఫైలం, వర్గం అని చెప్పుకుంటున్నాం కదా. సో వర్గము, దీనికి సంబంధించినటువంటి వర్గం ఏది అని అంటే కార్డేటా, అదొకటి మనం రాసుకోవాలి. ఎలుకలకి సంబంధించినటువంటి ఫైలం లేదా వర్గము ఏంటి అని అంటే కార్డేటా అనమాట. తరగతి వచ్చేసరికి మమ్మేలియా. ఈ క్లాసిఫికేషన్ ఒకటి మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఎలుకలు, దానికి వర్గం వచ్చేసరికి కార్డేటా, అలాగే తరగతి మమ్మేలియా, క్రమం కూడా ఇచ్చారనమాట. రొడెన్షియా అనేటువంటి క్రమానికి చెందినవి ఈ ఎలుకలన్నీ కూడా. సో ఇవన్నిటినీ కలిపి ఎలుకలు అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ ఎలుకలు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఇతర జంతువులు ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కలిపి మనకి ఏమంటారంటే రొడెంట్స్ అని అంటారు అనమాట. ఈ ఎలుకలకు సంబంధించిన కొన్ని రకాలైనటువంటి జంతువులన్నిటినీ కలిపి రొడెంట్స్ అంటారు. దీంట్లో ఏమేమి ఉంటాయి రకరకాలైనటువంటి జంతువులు అనేది మనం చూసేటట్టయితే ఎలుకలు ఉంటాయి. ఎలుకల్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. చిన్న ఎలుకలు ఉంటాయి, అలాగే కొంచెం మధ్యస్థంగా ఉండేటువంటి ఎలుకలు ఉంటాయి, పెద్ద ఎలుకలు ఉంటాయి అన్నమాట. పందికొక్కులు అని అంటాం కదా, అవి ఉంటాయి. అలాగే ముళ్ళ పందులు ఉంటాయి, బీవర్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఉడతలు ఉంటాయి. వీటిలో ఉడతలు, గినీ పిగ్స్ అని ఉంటాయి కదా, గినియా పిగ్స్ అని ఉంటాయి, అవి కూడా దీంట్లో భాగమే. ర్యాబిట్స్, అవి కూడా రొడెంట్సే. హెయిర్స్, అవి కూడా రొడెంట్సే. సో ఇలాగా కొన్ని రకాలైనటువంటి జంతువులన్నింటినీ కలిపి మనకి ఏమంటారంటే రొడెంట్స్ అని అంటారనమాట. రొడెంట్స్ అని అంటారు. సో ఈ రొడెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా చంపేటటువంటి రసాయనాలని ఏమంటారు అని అంటే రొడెంటిసైడ్స్ అని మనకి అంటారనమాట. రొడెంటిసైడ్స్ అనమాట. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలుకల్ని, కేవలం ఎలుకల్ని చంపడమే కాకుండా ఎలుకలు, ఉడతలు, ఈ ముళ్ళ పందులు, గినియా పిగ్లు,
ర్యాబిట్స్, హెయిర్స్ ఇలాంటివన్నీ కూడా ఈ అన్నిటినీ కూడా చంపగలిగేటువంటి రసాయనాలను ఏమని పిలుస్తారని అంటే రొడెంటిసైడ్స్ అని మనకి పిలుస్తూ ఉంటారనమాట. ఈ రొడెంటిసైడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రొడెంట్ పదం కూడా దేని నుంచి వచ్చిందనేది కూడా మీరు రాసుకుంటే మంచిది. లాటిన్ భాష నుంచి దాన్ని గ్రహించారనమాట. సో ఈ రొడెంట్స్ అనేటువంటి పదము ఏ భాష నుంచి గ్రహించబడింది అని అంటే లాటిన్ భాష నుంచి గ్రహించబడింది. లాటిన్ రొడిరే అనేటువంటి ఒక పదం అన్నమాట. దాని నుంచి ఈ పదాన్ని గ్రహించారు. లాటిన్ పదం నుంచి వచ్చినటువంటిదే ఇదన్నమాట. సో లాటిన్ నుంచి దీన్ని గ్రహించడం జరిగింది. సో ఇది ఈ ఎలుకలకు సంబంధించింది. కాబట్టి ఏంటంటే వీటి తాలూకు వర్గము కార్డేటా, తరగతి వచ్చేసరికి మమ్మాలియా, ఆర్డర్ వచ్చేసరికి రొడెన్షియా అన్నమాట. దీంట్లో అనేక జంతువులు ఉన్నాయి కానీ మనం వాటన్నిటినీ కూడా మనం చదువుకోము. మనకి ఇంపార్టెంట్గా చదువుకునేటువంటిది ఏంటంటే ఎలుకలు అన్నమాట. ఎలుకలు ఎందుకు గురించి చదువుకుంటామనంటే మన వ్యవసాయానికి సంబంధించినంత వరకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటటువంటి వాటిలో ఇది కూడా ఒకటన్నమాట. సో ఎలుకలు వ్యవసాయ రంగానికి చాలా నష్టాన్ని కలిగించేటువంటి కీటకాలతో సమానంగా దాదాపు నష్టాన్ని కలిగించే వాటిలో ఎలుకలు కూడా చాలా ప్రధానమైనవి. కాబట్టి ఎలుకల గురించి మనం పూర్తి స్థాయిలో మనం చదువుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాగ ఈ క్రమము వీటి తాలూకు క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకున్న తర్వాత వీటిలో అనేక జంతువులు ఉంటాయని మనము చెప్పుకున్నాము. ఈ జంతువులన్నింటినీ కూడా రొడెంట్స్ అని అంటారు. ఈ రొడెంట్స్ని చంపగలిగేటువంటి రసాయనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామనంటే రొడెంటిసైడ్స్ అని అంటాము. ఆ రొడెంటిసైడ్స్లో ఏమేమి ఉంటాయి అనేది చివరిలో మనం చెప్పుకుంటాం. ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. ఈ రొడెంట్స్ అన్నిటిలోనూ కూడా ఒక కామన్ ఫీచర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటనంటే ఇన్సిజర్స్ అంటాం, పళ్ళు ఇన్సిజర్స్ అని అంటాం కదా. దానికి మనం తెలుగులో ఏమంటామంటే వాటిని రదనికలు అని అంటాం అనమాట. ఇవి పైన ఒక 2 ఉంటాయి, కిందన ఒక 2 ఉంటాయి. అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఆధారంగా చేసుకునే మనకి రొడెంట్స్ అనేటువంటి పేరు పెట్టారు. రొడెంట్స్ అనేటువంటి దానిలో కూడా దీన్ని పెట్టడం జరిగిందనమాట. వీటికి పైన ఒక 2 పళ్ళు ఉంటాయి, కిందన ఒక 2 పళ్ళు ఉంటాయి. సో అంతే అనమాట. ఈ ఇన్సిజర్స్ అని అంటాం వాటిని. మామూలుగా మనం ఏమంటామంటే రదనికలు అని మనం అంటాం. సో ఈ ఉండేటటువంటి ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవే మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. వాటిలో దాన్ని బట్టే చాలా వరకు క్లాసిఫికేషన్ అనేటువంటిది ఇందులో జరుగుతూ ఉంటుంది. సో ఎలుకలు ఇవన్నీ కూడా మ్యామల్స్ అని అంటాం, క్షీరదాలు. కాబట్టి దాన్ని దేని నుంచి వేరు చేస్తారు అని అంటే ఈ పళ్ళను బట్టే మిగిలినటువంటి క్షీరదాలకి వీటిని కూడా వేరు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ ఎలుకల్లో చెప్పాం కదా, ఈ రదనికలు లేకపోతే ఇన్సిజర్స్ అని అన్నాం కదా, ఇవి పైభాగంలో ఉండేటువంటి దంతాలు ఒక పర్టికులర్ షేప్లో ఉంటాయన్నమాట. దాన్ని బి, ఇంగ్లీష్ లెటర్ బి, సెకండ్ లెటర్ ఉంది కదా, సో బి ఆకారంలో అవి ఉంటాయి. సో ఈ క్రింది దంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్సిజర్స్ అని అంటాము. చర్వణకాలు ఇంకా అంటే తెలుగులో మనకి చాలా ఉన్నాయి, అవి ఇందులో ఉండవు. చర్వణకాలు, రదనికలు, చర్వణకాలు అని అన్నాం అనమాట. సో ఈ రదనికలు జీవితాంతం సంవత్సరానికి ఏమవుతుంటుందంటే 12.5 సెంటీమీటర్లు ప్రతి సంవత్సరానికి కూడా 12.5 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటాయి. అంటే ఇంక అలా మనము ఏమీ చేయకుండా అలా వదిలేసేటట్టయితే, అంటే దాని యాక్టివిటీ కనుక ఏమీ లేకపోయినట్లయితే ఆ క్రింద ఉండేటువంటి దంతాలు 12.5 సెంటీమీటర్లు పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతి దాని జీవితాంతం సంవత్సరానికి 12.5 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ ఎలుకలన్నీ ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు అవి పెరగకుండా చూసుకుంటూ ఉంటాయి. ఎలుకలు యాక్చువల్గా వాటి దంతాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ పెరిగిపోతున్నటువంటి దంతాలని పెరగకుండా చేసుకుంటూ ఉంటాయి. ఆ క్రమంలో ఎలుకలన్నీ ఏం చేస్తుంటాయంటే ఎటువంటి గరుగ్గా ఉండేటువంటి సర్ఫేస్ అయినా సరే దానికి సరిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రతిరోజు అది ఆహారం తీసుకోవడంతో పాటు చేసుకునే ముఖ్యమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే వాటి పళ్ళని ఎప్పుడు కూడా లెవెల్ చేసుకోవడం అన్నమాట. లెవెల్ చేసుకోలేకపోతే ఏమవుద్దంటే సైజ్ అలా పళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. వాటి సైజ్ అలాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. వాటి పొడవు పెరుగుతూ ఉంటుంది, కింద నుంచి పైకి అలా పెరుగుతూ ఉంటుంది. పైకి పెరుగుతూ ఉంటే దానికి ఆహారం తీసుకోవడానికి కుదరదు.
కాబట్టి అవి ఏం చేస్తుంటాయంటే ప్రతిరోజు కూడా ఆ పళ్ళని ఆ సైజు లెవెల్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ లెవెల్ చేసుకోవడానికి మన ఇళ్ళ దగ్గర ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పరికరాలు, లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇనుప వస్తువులు, చెక్కలు అన్నిటికీ పెట్టి ఆ పళ్ళని గట్టిగా కొరుకుతూ ఉంటాయన్నమాట. అందుకే మనం చూస్తూ ఉంటాం అనేక రకాలైనటువంటి మన ప్లాస్టిక్ వస్తువులు, కంప్యూటర్లు, వైర్లు ఇలాంటివన్నీ కూడా ఎలకలు అనేటువంటి కొరకడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. ఇప్పుడు ఎలకలు ఈ ప్లాస్టిక్ వైర్లు కానీ, కరెంట్ వైర్లు కానీ, లేకపోతే ఏదైతే ఉంటాయో ఇవన్నిటిని కొరికేసి వాటిని ఏమి తినేసే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఏ జంతువు కూడా తీసుకోలేదు, డైజెస్ట్ చేసుకోలేదు కదా. మరి ఆ విధంగా ఉండేటప్పుడు ఎందుకు అవి కొరికేస్తున్నాయి అని అంటే మెయిన్ రీజన్ ఇదన్నమాట. గరుకుగా ఉండేటువంటివి ఇలాంటి ఉపరితలాల మీద వాటి పళ్ళని లెవెల్ చేసుకుంటూ ఉంటాయి. ఆ లెవెల్ చేసుకునేటువంటి క్రమంలో మన ముఖ్యమైనటువంటి వీటన్నిటిని కూడా అవి కొరికేస్తూ ఉంటాయి అన్నమాట. అది అందువల్ల ఎలుకలకి ప్రధానమైనటువంటి యాక్టివిటీ ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. ఆహారం సంపాదించుకోవడం ఒక యాక్టివిటీ అయితే, రెండో యాక్టివిటీ ఏంటనంటే పళ్ళని లెవెల్ చేసుకోవడం అనమాట. క్రింద ఉండేటువంటి పళ్ళు సంవత్సరానికి 12.5 సెంటీమీటర్ల పొడవు పైకి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు అవి లెవెల్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉంటాయి. ఆహారం సంపాదించుకోవడం, పళ్ళని లెవెల్ చేసుకోవడం. లెవెల్ చేసుకోవడానికి గట్టి ఉపరితలాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివన్నీ వెతుక్కొని వాటిని కొరకడం చేస్తూ ఉంటాయి. తద్వారా పళ్ళు ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఇది ఈ ఎలకలకి సంబంధించినంత వరకు. సో ఎలకల వల్ల నిల్వధాన్యంలో దాదాపు మనకు కలిగేటువంటి నష్టం 2.5% అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ మనకి అగ్రిసెట్లో అడగడానికి అవకాశం అయితే ఉంది. సో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అందరికీ కూడా. నేనే లేట్గా వచ్చాను ఈరోజు కొన్ని కారణాల వల్ల. వచ్చిన వెంటనే లెక్చర్ స్టార్ట్ చేశాను. మీరు మిస్ అయింది ఏదైనా ఉంటే మళ్ళీ మీరు ఒకసారి వెనక్కి క్లాస్ అయిపోయిన తర్వాత వినండి. సో గోపీకృష్ణ లిజనింగ్, తోట మహేష్ గారు గుడ్ ఈవినింగ్, వెంకటేష్ గారు, స్వాతి వెల్కమ్, సాయి గారు వెల్కమ్ అందరికీ కూడా. స్వాతి గుడ్ ఈవినింగ్. సో ఎలకల గురించి నేను చెప్తున్నాను అనమాట. రొడెంట్స్ లేదా దానికి సంబంధించినటువంటిది మీరు మిస్ అయ్యారు కాబట్టి తర్వాత ఈ లెక్చర్ని ఒకసారి మీరు మళ్ళీ వినండి. ఇది ఒక ఇంపార్టెంట్ లెక్చర్ అనమాట. పూర్తి సమాచారం మీకు ఎలకలకు సంబంధించి ఉంటుంది. ఇది డిఏ వాళ్ళకి పనికొస్తుంది, అలాగే డిఎస్టీ డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ వాళ్ళకి కూడా ఇది పనికొస్తుంది అనమాట. అలాగే డిఏలో మళ్ళీ 131లో ఉండేటువంటి సమాచారం, అలాగే 132లో ఉండేటువంటి సమాచారం రెండు కూడా ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు వినండి. సో ఈ ఎలకలకి సంబంధించినంత వరకు నిల్వధాన్యంలో దాదాపు 2.5% నష్టాన్ని ఇవి కలగజేస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎంత శాతం నష్టాన్ని కలగజేస్తాయి? మొన్న ఎగ్జామినేషన్లో ఈ బిట్ నేను ఇవ్వడం జరిగిందనమాట. సో ఎలుకలు నిల్వధాన్యాన్ని తినడమే కాకుండా మలము, మూత్రము, వెంట్రుకలు వాటన్నిటితోనూ కూడా ఈ ధాన్యాన్ని తినడానికి పనికిరాకుండా చేస్తాయి. సో అవి తినేదానికన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువగా వాటిని మలినం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనకి అందులో రకరకాలైనటువంటి మలమూత్ర విసర్జన వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా వాటిని తినేటువంటి పరిస్థితి ఉండదు. దాంతోపాటు ఇవి కొన్ని రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి సూక్ష్మ జీవుల్ని కూడా కొంత స్ప్రెడ్ చేసేటువంటి అవకాశము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏం చేస్తాం, ఎలకలు ఆశించినటువంటి ధాన్యం కానీ లేకపోతే ఎలకల వల్ల డ్యామేజ్ అయినటువంటి దాన్ని కానీ మళ్ళీ మనం ఉపయోగించడానికి అంతగా ఇష్టపడం. సో దాదాపు ఒక 20 రెట్లు ఎక్కువ, అది తినిన దానికన్నా 20 టైమ్స్ ఎక్కువ నష్టాన్ని, ఈ విధమైనటువంటి నష్టాన్ని అది మనకి కలగజేస్తూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఈ పొలాల్లో ఉండేటువంటి ఎలకలు ఏం చేస్తూ ఉంటాయంటే పంట పండిన తర్వాత ఉండేటువంటి ధాన్యాన్ని అంతటినీ కూడా తీసుకుని మొత్తం అలా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కుప్పలుగా పెడతాయి. భూమి లోపల ఉండేటువంటి ఆ బొరియల్లో వీలైనన్ని కుప్పలుగా పెడుతూ ఉంటాయన్నమాట. సో మన సైంటిస్టులు ఆ బొరియల్ని తవ్వుకుంటూ వెళ్ళి నిజానికి చాలా ఆశ్చర్యపోయినటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఎందుకనంటే కుప్పలుగా ధాన్యం ఆ బొరియల్లో మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బొరియలు ఎక్కడో ఉంటాయి, వాటికి ఎండ్ ప్లేస్ ఎక్కడో ఉంటుంది. సో ఆ ప్రదేశాల్లో లేకపోతే మధ్యలో ఉండేటువంటి లోయల్ లాంటి వాటిలో, గోతుల్లో ఇవి తీసుకెళ్ళినటువంటి ధాన్యాన్ని అంతటినీ కూడా అక్కడ నిల్వ చేసుకుంటూ ఉంటాయన్నమాట. సో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం కోసం వాటిని అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా మనకి చాలా తీవ్రమైనటువంటి నష్టం అనేటువంటిది ఈ ఎలుకల వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. సో నిల్వ ధాన్యంలో మామూలుగా
క్రాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్లో కలిగించేటువంటి నష్టం కంటే కూడా పంట పండిన తర్వాత వీటి వల్ల జరిగేటటువంటి నష్టం కూడా నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నిల్వ ధాన్యంలో 2.5% నష్టం అనేటువంటిది ఈ ఎలుకల వల్ల కలుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మనకు అనేకమైనటువంటి వస్తుంటాయి. ఒక రైతు ఒక పంట పండించాలి అని అంటే మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి కీటకాలు ఆశిస్తూ ఉంటాయి. సో ఇమీడియట్గా 2 ఆకుల దశలోనే ఒక బిట్ అనమాట, మనము చదువుకుంటూ ఉంటాం కదా, 2 ఆకుల దశలోనే మొక్కల్ని ఆశించేటటువంటి పురుగులు ఏంటి అని చెప్పేసి. సో ఇమీడియట్గా భూమి లోపల నుంచి బయటకు వచ్చిన ఇలాగ 2 ఆకులు వేసేటప్పటికే ఈ చిత్త పురుగులు లాంటివి ఆశిస్తూ ఉంటాయన్నమాట. 2 చిన్న చిన్న ఆకులు, ఆ 2 చిన్న చిన్న ఆకుల్ని తినేయడానికి మళ్ళీ చిన్న చిన్న చిత్త పురుగులు ఇవి వచ్చి ఆ 2 ఆకుల్ని కూడా తినేస్తే ఇంకా మొక్క పైకి వచ్చేటువంటి అవకాశం ఏముంటుంది. కాబట్టి ఆ స్టేజ్ నుంచి కూడా మొక్కలపైన అటాక్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాగ మొక్కలు వాటన్నిటిని తట్టుకొని పెరుగుతూ ఉంటాయి. పెరిగి పెద్దవయ్యేటప్పటికి ఇంక ఈ పెద్ద కీటకాలన్నీ ఉన్నాయి కదా, ఈ శనగపచ్చ పురుగు కావచ్చు, లేకపోతే ఈ పొగాకు లద్దె పురుగు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అటాక్ చేస్తాయి. ఆ విధంగా చాలా వరకు పంట మనము దిగుబడిని నష్టపోతూ ఉంటాం అన్నమాట. సో ప్రధానమైనటువంటి పొలంలో చాలా వరకు నష్టాన్ని మనము చూస్తూ ఉంటాం. తీరా అదంతా అయిపోయిన తర్వాత మనం పంటని హార్వెస్టింగ్ చేసుకొని థ్రెషింగ్ చేసేసి ఆ నూర్పిడ్లన్నీ కూడా చేసేసి నిల్వ చేసిన తర్వాత కూడా ఇంకా నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఒక పంట పండించిన తర్వాత మనకి మ్యాక్సిమం నష్టం అంతా కూడా ఈ విధంగానే పోతుంది. ప్రధానమైనటువంటి పొలంలో కీటకాల వల్ల అనేకమైనటువంటి నష్టాలు, చాలా పంట దానివల్ల నష్టపోతాం. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎలుకల వల్ల, అలాగే కొన్ని నిల్వ ధాన్యాన్ని ఆశించేటటువంటి కీటకాలు లిస్టులు ఉంటాయి మనకి. గింజ లోపల ఆశించేటువంటి కీటకాలు, గింజ వెలుపల ఆశించేటువంటి కీటకాలన్నీ ఉంటాయి కదా. సో వీటి వల్ల ఇంకా ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి చేతికి అందకుండా చాలా పంటను మనం నష్టపోతూ ఉంటాం. సో ఈ సందర్భంగా ఇక్కడ ఎలుకల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎలుకలు చాలా వరకు ఈ నిల్వ ధాన్యాన్ని నష్టపరుస్తూ ఉంటాయి. మొత్తం పంటలో 2.5% ఇంపార్టెంట్ బిట్ ఇది. అంత నష్టాన్ని మనకి 2.5% నష్టాన్ని మనకి కలగజేస్తూ ఉంటాయన్నమాట. సో ఇది దీనికంటే ముందు ఏంటంటే ఎలుకలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు వీలైతే మీరు రాసుకోండి, లేకపోతే తర్వాత ఈ ఆడియో వింటూ ఎక్కడైనా మీరు నోట్ చేసుకోండి ఎలుకలకు సంబంధించినటువంటి వివరాలు అన్నమాట. సో ఎలుకలు సాధారణంగా మనకి చెప్పాను కదా, వీటన్నిటినీ కూడా ఏమంటామంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో ఈ జంతు వర్గానికి జంతు సామ్రాజ్యంలో వీటి వర్గము ఏంటనంటే, అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలామంది లేట్గా వచ్చారు కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి జస్ట్ బ్రీఫ్గా ఒక నోట్ చెప్తాను. ఈ ఎలుకలు అనేటువంటి తాలూకు వర్గం ఏంటనంటే కార్డేటా వర్గం. మనకి ఇందులో మెటీరియల్ ఇవ్వలేదు కానీ నోట్ చేసుకోవచ్చు. ఈ వీటి ఎలుకల తాలూకు వర్గం ఏది అని అంటే కార్డేటా. అలాగే ఎలుకల యొక్క తరగతి ఏది అని అంటే మమ్మాలియా. ఎలుకల యొక్క క్రమము ఏది అని అంటే రొడెన్షియా అన్నమాట. రొడెన్షియా ఆర్డర్ అంటాం. సో రొడెన్షియా, అక్కడే రొడెంట్ అని ఉంది మీకు గమనిస్తే కనుక. సో ఈ రొడెన్షియా ఆర్డర్లో ఉండేటువంటివి అనేక రకాలైనటువంటి జీవులు మనకి ఉన్నాయన్నమాట. దాంట్లో ఎలుకలు కూడా ఒకటి. ఎలుకలు కూడా అందులో ఒక రకమైనటువంటి జీవులు. ఇంకా మిగిలినటువంటి జీవులు ఏమున్నాయి, చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద ఎలుకలు, పందికొక్కులు లాంటివి ఉన్నాయి, అలాగే ముళ్ళపందులు ఉన్నాయి, ఉడతలు మనము రెగ్యులర్గా చూసేటటువంటి ఏవైతే ఉడతలు ఉన్నాయో ఉడతలు ఉన్నాయి, అలాగే బేవర్స్ అని ఉన్నాయి, గినియా పిగ్స్ ఉన్నాయి, దాంతోపాటుగా ర్యాబిట్స్, హేర్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి ఇతర సభ్యులు అన్నమాట. ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయంటే మనకి ఆర్డర్ రొడెన్షియాలో ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటినీ కూడా ఏమని మనకి పిలుస్తున్నారు అని అంటే రొడెంట్స్ అని పిలుస్తున్నారు అనమాట. రొడెంట్స్ అని పిలుస్తున్నారు. సో ఎలుకలు, ముళ్ళపందులు, ఎలుకలు, ఉడతలు, ఆ తర్వాత ర్యాబిట్స్, హెయిర్స్, అంటే ఇవన్నీ కుందేళ్ళు, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో వీటన్నిటినీ కలిపి మనకి ఏమంటున్నారంటే రొడెంట్స్ అని అంటున్నారనమాట. ఈ రొడెంట్ అనేటువంటి పదము లాటిన్ భాష నుంచి గ్రహించబడింది. రొడేరో అనేటువంటి ఒక
మాట నుంచి దీన్ని గ్రహించారనమాట. గోకడం, గీకడం అనేటువంటి ఒక అర్థము దాని నుంచి వస్తుందన్నమాట. సో రొడెంట్స్ అని అంటాం. ఈ రొడెంట్స్ అన్నిటికీ కామన్గా ఉండేటువంటి ఒకే ఒక అంశం ఏంటి అని అంటే వాటికి ఉండేటువంటి పళ్ళు అనమాట. పైన ఒక 2 పళ్ళు ఉంటాయి, కిందన ఒక 2 పళ్ళు ఉంటాయి, అంతే. సో దాన్ని బట్టి వీటన్నిటిని కూడా ఈ విధంగా ఒక దగ్గరికి చేర్చుకుని వచ్చారనమాట. సో పైన ఉండేటువంటి 2 పళ్ళు, కింద ఉండేటువంటి 2 పళ్ళు మనకి చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క జత, ఒక జత పైన ఒక జత కింద ఉంటాయన్నమాట. సో ఇదే ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో దీంట్లో ఏంటంటే క్రింద ఉండేటువంటి జత పళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటాయి. అవి సంవత్సరానికి 12.5 సెంటీమీటర్లు పొడవు చొప్పున పెరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఏమీ చేయకుండా అలా వదిలేసేటట్టయితే అలాగ 12.5 సెంటీమీటర్లు పొడవు పెరిగిపోతాయి. ఇంకప్పుడు ఏమవుతుంది, ఎలుక తన నోటిని కదపలేదన్నమాట. సో నోటిని మూమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సాధారణంగా మనకి ఈ గుట్కా ఇవన్నీ తింటుంటారు చూడండి. వాళ్ళకి ఏం జరుగుతుందంటే కొంతకాలం అయ్యేటప్పటికి కంటిన్యూస్గా అలాగ ఈ పెదవుల మధ్యలో పెట్టుకుంటూ ఉంటుంటారు. బాగా ఎక్కువ అయిపోయేటప్పటికి, అలాగ వాడకం ఎక్కువైపోయేటప్పటికి ఏమవుతుందని అంటే ఒక రకమైనటువంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చేస్తుంది. మనం ఏదైనా మూవీస్కి వెళ్ళినప్పుడు ట్రైలర్స్లో మనకి చూపిస్తారు కదా, ముఖేష్ గురించి, నెక్స్ట్ మిగిలినటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా. సో అదంతా నిజమే, అదంతా కూడా. సో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి దవడని కదల్చలేరు అనమాట, కంప్లీట్గా అలా ఫిక్స్ అయిపోతుంది. దవడని కదిలించలేరు. మీరు గమనించండి, కంటిన్యూస్గా ఈ గుట్కా, పాన్ పరాగ్ ఇలాంటివన్నీ తినేటువంటి వాళ్ళలో వాళ్ళు ఒక విధంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనము ఈ క్రింది దవడని కదిలించేటట్టుగా వాళ్ళు కదిలించలేరు. మీరు ఈసారి ఎప్పుడైనా సరే మీరు గమనించండి ఒకసారి, ఆ దవడని వాళ్ళు కదిలించలేరు అనమాట. ఎక్కువ బాగా అలవాటైపోయినటువంటి వాళ్ళు, రెగ్యులర్గా తినేటటువంటి వాళ్ళు కొంతకాలానికి దవడని కదిలించలేరు. దవడని కదిలించకుండానే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈసారి మీరు గమనించండి. సో అలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే దీంట్లో దవడని కదిలించకుండా కానీ మనం అలాగ వదిలేసామనుకోండి, దవడని కదిలించకుండా ఎలుక దాన్ని అలా ఉంచేసామనుకోండి, ఆ పళ్ళేమో 12.5 సెంటీమీటర్ల పొడవు పెరిగిపోతుంటాయి అన్నమాట. అప్పుడు ఆహారాన్ని తీసుకోలేదు, దాని ప్రాణానికే ప్రమాదం. అందువల్ల ఎలుకలు ఎప్పుడు కూడా, చెప్పాను ఇందాకే, గరుకు ఉపరితలాలు, ప్లాస్టిక్ వస్తువుల్ని ఎప్పుడు కూడా కొరుకుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఎలుకల్లో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అవి ఏమైనా మీరు తర్వాత ఈ ఆడియో విన్నప్పుడు మీరు పాజ్ చేసుకుని రాసుకోండి. దీంట్లో మనకి బ్లాక్ ర్యాట్స్ అని ఉన్నాయి, బ్రౌన్ ర్యాట్స్ అని ఉన్నాయి, బండికూట్ ర్యాట్స్ అని ఉన్నాయన్నమాట. వాటి సైంటిఫిక్ నేమ్స్ మాత్రమే నేను చెప్తాను. బ్లాక్ ర్యాట్ అనమాట, ర్యాటస్, దాన్ని బ్లాక్ ర్యాట్ అని అంటారు. ర్యాటస్ ఇది బ్లాక్ ర్యాట్. అలాగే బ్రౌన్ ర్యాట్ అనేటువంటిది ఒకటి ఉంది. బ్రౌన్ ర్యాట్ మీరు రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. బ్లాక్ ర్యాట్ పేరేంటంటే ర్యాటస్, మనకు బాగా తెలిసిందే ఇది. తర్వాత ఏంటంటే బ్రౌన్ ర్యాట్ అనమాట. బ్రౌన్ ర్యాట్, ర్యాటస్ నార్వేజికస్, దీన్ని బ్రౌన్ ర్యాట్ అని అంటాం. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇవి మనం తెలుసుకోవాలి. డిఎస్టీ వాళ్ళకి ఉన్నాయి, ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా డిఎస్టీ వాళ్ళకి ఉందన్నమాట. బ్రౌన్ ర్యాట్స్ గురించి ఇచ్చారనమాట. అలాగే బండికూట్ ర్యాట్ అని ఒకటి ఉంది. పందికొక్కులు అంటాం కదా మనం, పందికొక్కు అని అంటాం కదండి. పెద్ద పెద్ద ఎలకలు ఉంటాయి అన్నమాట, చాలా పెద్ద పెద్ద ఎలకలు ఉంటాయి. బండికూట్ ర్యాట్స్ అని అంటాం అనమాట. ఆ పదం కూడా మన దాదాపు అది దాన్ని సాంస్క్రిట్ నుంచి ఎక్కడి నుంచో తీసుకున్నారు దాన్ని. ఈ బండికూట్ అనేటువంటిది, పందికొక్కు, బండికూట్, ఆ రెండింటికి మీకు కొంత సిమిలారిటీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. పందికొక్కు అని మనం ఏదైతే అని అంటున్నామో ఆ పందికొక్కు అనేటువంటి మాట నుంచే ఈ బండికూట్ అనేటువంటి పదం వచ్చిందనమాట. అది కంప్లీట్గా ఇండియన్ పదము, బండికూట్ ర్యాట్ అని అంటారనమాట. సో బండికోటా బెంగాలెన్సిస్ దాని పేరు, బండికోటా బెంగాలెన్సిస్. పందికొక్కులు అంటాం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అవేమో బండికోటా బెంగాలెన్సిస్ అండి. వాటిని బండికోటా బెంగాలెన్సిస్ అని అంటాం అనమాట. 3 రకాలైనటువంటి ఎలుకల పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. బ్లాక్ ర్యాట్ వచ్చేసరికి ర్యాటస్,
బ్రౌన్ ర్యాట్ వచ్చేసరికి ర్యాటస్ నార్వేజికస్. అలాగే బండికూట్ ర్యాట్ వచ్చేసరికి బండికోట బెంగాలెన్సిస్. ఇవి 3 రకాలైనటువంటి ర్యాట్స్ అనమాట. మేల్ ర్యాట్స్ని ఏమంటారంటే బక్స్ అని అంటారు. ఇది మనకి ఎగ్జామ్కి ఏమీ అవసరం లేదు, కొద్దిగా తెలుసుకోవడానికి అనమాట. మగ ఎలుకలను ఏమని పిలుస్తారంటే బక్స్ అని పిలుస్తారనమాట. ఆడ ఎలుకలను ఏమని పిలుస్తారో తెలుసా? డ్యామ్స్ అని పిలుస్తారు, డ్యామ్స్. అలాగే పిల్ల ఎలుకలు, చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి కదా, వాటి పిల్లలు, ఎలక పిల్లల్ని ఏమని పిలుస్తారని అంటే కిటెన్స్ అంటారు. కిటెన్ లేదా పప్స్ అని అంటారు అనమాట. అది దానికి ఉండేటువంటి ఒక పేర్లు. సో ఎలుకలను ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. మేల్ ర్యాట్స్ని ఏమో బక్స్ అంటారు, ఆడ ఎలుకలను ఏమంటారని అంటే డ్యామ్స్ అని అంటారు అనమాట. డిఏఎంఎస్, డ్యామ్స్ అంటారు. అలాగే పిల్ల ఎలుకలను ఏమంటారని అంటే కిటెన్స్ కానీ లేదంటే పప్స్ అని కానీ అంటారనమాట. సో ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే, ఇదేమి ఎగ్జామినేషన్లో వీటిని గురించి ఏమన్నారు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం నేను చెప్పాను అనమాట. సో అలాగే గ్రూప్ ఆఫ్ ర్యాట్స్ అనమాట. ఎలుకల గుంపుని ఏమంటారంటే, అంటే ప్రతిదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ప్రతి గుంపుకి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. అలాగే ఎలుకల గుంపుకి ఏమని పేరేనంటే మిస్చీఫ్ అంటారు. MISCHIEF, మిస్చీఫ్ అంటారనమాట. జస్ట్ మీరు తెలుసుకోవడం కోసమే ఈ విషయాలు నేను చెప్తున్నాను. సో ఎలుకల గుంపుని ఏమంటారంటే మిస్చీఫ్ అంటారు. మగ ఎలుకలనేమో బక్స్ అంటారు, ఆడ ఎలుకలనేమో డ్యామ్స్ అంటారు. అలాగే పిల్ల ఎలుకలనేమో కిటెన్స్ లేదా పప్స్ అని పిలుస్తారనమాట. ఇది జనరల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకోసం, అంతకన్నా ఏం లేదు. సో ఇవన్నీ కూడా రొడెంట్స్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ రొడెంట్స్ అనేటువంటివి ఇప్పుడు మ్యామల్స్లో ఈ క్షీరదాలు ఏవైతే ఉంటాయి, క్షీరదాల్లో మనం చూస్తే అరౌండ్ 40% వరకు అవి ఉంటాయన్నమాట. దాదాపు 40% అన్నీ కూడా ఈ రొడెంట్సే. క్షీరదాల్లో 40% రొడెంట్స్ అనమాట. రొడెంట్స్లో ఎలుకలు చెప్పాను కదా, ఎలుకలు, ముళ్ళ పందులు, ఉడతలు, బీవర్స్, గినియా పిగ్స్, అలాగే ర్యాబిట్స్, అలాగే హెయిర్స్, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా ఉంటాయన్నమాట. సో ఇది సంగతి. ఇంకా కొన్ని ఇక్కడ మనం అంశాలు గమనించేటట్టయితే వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం అనమాట. ఎలుకలను మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిపైన కొంత నిఘా ఉంచాలి. ఆ విధంగా కొంత మనం కొన్ని యాజమాన్య పద్ధతులన్నీ కూడా తీసుకోవాలి. రైతు స్థాయిలో అయితే మనకి ఏంటంటే ఈ ఒకేసారి పంట కోతకు వచ్చేటువంటి రకాలు ఎన్నుకోవాలి. సపోజ్ నేను వేసినటువంటి పంట ముందుగా అయిపోయింది, సో ఇంకా నా పక్కన ఉండేటువంటి పొలం ఇంకా రాలేదనుకోండి, సో ఒక రకమైనటువంటి ఆల్రెడీ నా పొలంలో పడితే అలాగే తర్వాత ఇమీడియట్గా వాటికి బ్రతకడానికి ఇంకో పొలం రెడీగా అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆఫర్ చేసి పెట్టుకుని ఉంటాయి. సో ఇలాగా మనం ఏంటంటే ఒకవేళ ఎలుకల పాపులేషన్ కనుక ఎక్కువగా ఉండేటువంటి ఏరియాల్లో అయితే మనకి ఏం చేసుకోవాలని అంటే మనం వేసేటువంటి పంటలు ఒకేసారి కోతకొచ్చేటువంటి రకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. సో పొలాల దగ్గర ఈ గడ్డివాములు లేకుండా చేసుకోవాలి. ఎందుకనంటే ఈ గడ్డివాముల్లోనే మ్యాక్సిమం నివసిస్తూ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళింది అని అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఐడెంటిఫై చేయలేము, దాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. పోనీ గడ్డివాములు అది ఉండిపోద్దా అని అంటే అలా ఉండదు. మళ్ళీ లోపల నుంచి బొరియలు చేసుకుంటూ వెళ్ళిపోయి అనేక బొరియలు చేసుకుంటూ దూర ప్రదేశాలకు ఉంటాయి. వాటి నెట్వర్క్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ ఎలుకలకు సంబంధించినటువంటి నెట్వర్క్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం అనమాట. ఎక్కడో వాటి తాలూకు ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి అవి బొరియలు చేసుకుని బిల్డింగ్స్ కింద నుంచి కూడా బొరియలు చేసేస్తాయి. పెద్ద ఒక 4 అంతస్తులు 5 అంతస్తులు లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఉండేటువంటి బిల్డింగ్స్ అడుగుల నుంచి కూడా అవి బొరియలు చేసుకునేటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే వాటి నెట్వర్క్ మనము అంచనా వేయడం కూడా చాలా కష్టం అన్నమాట. సో ఇది ఎలుకలకి సంబంధించినంత వరకు. సో మనం ఏ విధంగా దాన్ని ఇక్కడ మన సబ్జెక్ట్లో చూసుకుంటే వాటికి సహజ శత్రువులు ఏంటి అని అంటే పాములు, పక్షులు ఉంటాయి కదా, ఇవి ఎలుకల్ని తినేటువంటివి. సో అవి ఉన్నాయి కదా అని చెప్పేసి పాములు మనం పెంచుకోలేము. మరీ ఎలుకల కోసం పాములు పెంచడం అనేటువంటిది దారుణంగా ఉండేటువంటి చర్య. సో నిఘా పెట్టాలి. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత అసాధారణ ప్రత్యుత్పత్తి ద్వారా ఎలుకల ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. ఇదొక ముఖ్యమైన అంశం అన్నమాట. వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, లేకపోతే ఇతర ఏవైనటువంటి అగ్నిపర్వతాలు బద్దలవడము, లేకపోతే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటి తాలూకు ప్రత్యుత్పత్తి అనేటటువంటిది అసాధారణమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుందన్నమాట. వాటి ఉధృతి కూడా చాలా
గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎలుకలకి సంబంధించినటువంటి గుడులు కూడా ఉన్నాయి. మన ఇండియాకి సంబంధించినంత వరకు ఒరిస్సా ప్రాంతంలో ఏంటంటే అక్కడ ఒక గుడి ఉంటుందన్నమాట. దాంట్లో ఇంకా ఎటువంటి విగ్రహాలు ఇలాంటివి ఏమీ ఉండవు, కేవలం ఎలుకలు మాత్రమే ఉంటాయి. సో అక్కడే అవి అప్పుడుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి ఎలుకలన్నీ కూడా అక్కడ ఉంటుంటాయి అన్నమాట. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి గుడి కూడా అక్కడ ఉంది. ఇలా ఉంటుంటుందన్నమాట. వీటి తాలూకు ఉధృతి చాలా ఎక్కువ పెరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు. కాబట్టి వాటిపైన కొంచెం మనం నిఘా ఉంచుకోవడం అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. సో ఎలుకలకు సంబంధించినంత వరకు మనం వాటిని ఎలాగ ఐడెంటిఫై చేయాలి ఏంటంటే అవి ఎలా వెళ్తున్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ బొరియలు ఏర్పాటు చేస్తున్నాయి అనేటువంటి దాన్ని బట్టి ఎన్నెన్ని ఎలుకలు ఉంటున్నాయి, మనకి కనిపించేటువంటి సంఖ్య ఎలా ఉంది, దాన్ని బట్టి మనం చాలా వరకు అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి బొరియలో తప్పనిసరిగా మగ ఎలుక కానీ ఆడ ఎలుక కానీ ఉంటుంది. సో బొరియల సంఖ్య ఆధారంగా కనుగొనడం తెలివైనటువంటి పద్ధతి అని మనకి చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే బొరియలు ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయనే దాన్ని ఐడెంటిఫై చేయడం ద్వారా ఎలుకల పాపులేషన్ మనం గమనించవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి మనం ఎలాగ వాటిని మేనేజ్మెంట్ ఎలాగనేటువంటిది కనుక మనము చూస్తే, ఎలుకల నివారణ మనం ఎలా చేయాలంటే ఒక ఉద్యమ రూపంలో చేయాలి. ఏదైనా ఒక ఏరియాలో ఎలుకలు మనం కంట్రోల్ చేయాలంటే నా పొలంలో ఎలుకలు నేను కంట్రోల్ చేసుకుంటాను అంటే అవ్వదు, నా పొలంలో ఎలుకలు నేను చూసుకుంటాను అంటే అవ్వదు. ఎందుకంటే వాటి తాలూకు నెట్వర్క్ చాలా పెద్దది. ఇప్పుడు మన కరోనా వైరస్ లాగా వాటి తాలూకు నెట్వర్క్ చాలా పెద్దది అనమాట. మనం ఏదైనా వాటిని చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నాము అని ఏమైనా వాటికి కొద్దిగా తెలిసిందనుకోండి, ఇమీడియట్గా బొరియల్లోకి వెళ్ళిపోతాయి. ఆ బొరియలు అనేటువంటి నెట్వర్క్ మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. 2-3 కిలోమీటర్ల తర్వాత కూడా ఎండింగ్ పాయింట్ ఉండొచ్చు. కాబట్టి వాటిని మనం కనిపెట్టడం చాలా కష్టం. వాటి ప్రపంచం అంతా భూమి కింద బొరియల్లో ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి నా పంటలో నేను ఎలుకల్ని కంట్రోల్ చేసుకుంటామనేది కుదరదు. కాబట్టి సామూహికంగా ఈ యాక్టివిటీ అనేటువంటిది మనం చేయాలి. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉండేటటువంటి రైతులు అందరూ కూడా ఒక మాట అనుకొని ఆ కంట్రోల్ మెజర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా తీసుకోవాలి. అప్పుడు మనం కంట్రోల్ చేయగలం. లేకపోతే నా పొలం చుట్టూ నేను పెట్టుకుంటే పక్కవాడి పొలంలోకి వెళ్తాయి, రేపు ఉదయం మళ్ళీ నా పొలంలోకే వస్తాయి. అలా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మనము అందరూ కలిపి ఆ యాక్టివిటీ అనేటువంటిది చేయాలి. సో అందరూ కలిపి చేసేటప్పుడు ఏంటంటే వాటికి ఆహారం కావాలని మనమే తీసుకొచ్చి పెట్టం కదా. అందరూ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఎర్రలు పెట్టేటప్పుడు అవి తినడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దేశవాళీ ఎర్రబుట్టలు ఒక హెక్టార్కి 20 నుంచి 25 పెట్టాలి. ఎర్రబుట్టలు అని ఉందన్నమాట. సో ఒక ఎలుకల నివారణకు దేశవాళీ ఎర్రబుట్టలు ఒక హెక్టారుకు ఎన్ని పెట్టాలి అని అన్నారనుకోండి, 20 నుంచి 25 పెట్టాలి. మనకి ఇవన్నీ అడుగుతుంటారనమాట. లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఎంత శాతం పురుగుల్ని మనం కంట్రోల్ చేస్తాము, అలాగా బిట్స్ అడుగుతుంటారు కదా. అలాంటిదే ఇది కూడా బిట్ అనమాట. దేశవాళీ ఎర్రబుట్టలు, ఎలుకల నివారణకు దేశవాళీ ఎర్రబుట్టలను పెట్టడం ద్వారా ఒక హెక్టార్కి మనం ఎన్ని పెట్టాలి, ఒక హెక్టార్కి మనం ఎన్ని పెట్టాలి, 20 నుంచి 25 బుట్టలు పెట్టాలి. ఒక బిట్ అనమాట. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాల్లోనికి పొగను పెట్టాలి. ఇప్పుడు ఎలుకల కన్నాలు ఉంటాయి కదా, దానికి సంబంధించినంత వరకు ఆ కన్నాల్లో మనం ఏంటంటే ఒక పరికరం ఉందన్నమాట. ఆ పరికరాన్ని ఏమంటాము అని అంటే బర్రో ఫ్యూమిగేటర్ అని అంటాం అనమాట. బర్రోస్ అంటే బొరియలు, ఫ్యూమిగేటర్ దాంట్లో మనము ఈ ఏదైతే పొగను పెడుతున్నామో దాన్ని ఫ్యూమిగేటర్. సో సింపుల్గా దాన్ని ఏమని పిలుస్తారని అంటే బర్రో ఫ్యూమిగేటర్ అని అంటారనమాట. దాన్ని పోనిచ్చి సులువుగా చంపాలి. పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. ఎలుకలు రసాయనిక ఎరువులను స్వీకరించని సమయాల్లో కూడా దీని ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనకి ఏంటంటే ఈ బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా మనము వీటిని పెట్టేటప్పుడు వీలైనంత వరకు అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి మనకి అందుబాటులో కనపడడానికి వీలున్నటువంటి బొరియలన్నిటినీ కూడా మనం ముందుగానే మూసేయాలి. వాటన్నిటినీ కూడా ముందు మూసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా ఒక రంధ్రాన్ని మనం బొరియని ఎంచుకొని అక్కడ కంటిన్యూస్గా ఇది బర్రో ఫ్యూమిగేటర్ ఏం చేస్తుందని అంటే
పొగనిస్తుంది కంటిన్యూస్గా. సో అలాగ పొగ పెడుతూ ఉంటాం అనమాట, విపరీతంగా పొగ పెడుతూ ఉంటాం. అలా పెట్టడం ద్వారా అక్కడక్కడ మనకి పెట్టేటప్పుడు పొగ బయటకు వస్తూ ఉంటుంది. వెంటనే ఇమీడియట్గా వాటన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవాలి. అంటే ఏంటనమాట, పొగను పెట్టడం ద్వారా ఆయా బొరియల్ లోపలే ఎలుకల్ని మనం చంపేస్తాం అనమాట. ఇది బర్రో ఫ్యూమిగేటర్ చేసేటువంటి పని. సో రంధ్రాలు ఉన్నాయనుకోండి, మనం చేసినటువంటి పని అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి ఆ పర్టికులర్ ఏరియా 5 ఎకరాలు, 10 ఎకరాలు, లేదా 15 ఎకరాలు, 100 ఎకరాలు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఏరియాలో ఉండేటువంటి రైతులందరూ కూడా ఒక మాట అనుకొని ఈ యాక్టివిటీ చేయాలి. అందరూ కలిపి చేసేటట్టయితే ఈజీగా ఎలుకల్ని మనం చంపొచ్చు అనమాట. తర్వాత ఎలుకలు బ్రోమోడైలో నెరలు అని ఉంటాయి. బ్రోమోడైలో నెరల స్థావరాల్లో ఉంచి వాడడం ద్వారా మంచి ఫలితాలను అయితే మనం ఆశించవచ్చు. అలాగే ఎకరానికి 5 నుంచి 6 పీవీసీ పైపులు ఎర్ర స్థావరాలకి పొలానికి 4 మూలగట్లపైన అమర్చుకుంటాము. బ్రోమోడైలో నెర వాడేటప్పుడు విషం కలపని ఎర్ర ద్వారా ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే ఈ ఎర 10 నుంచి 15 గ్రాములు, అది ఒక పొట్లాలుగా కట్టి కన్నంలో ఒకటి చొప్పున పెట్టాలి. మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే బైటింగ్, అలాగే ప్రీ బైటింగ్ అని ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కొన్ని మందులు ఉన్నాయి. ఇప్పుడు జింక్ పాస్పైడ్ అనేటువంటి మందు ఉంది. ఈ జింక్ పాస్పైడ్ అనేటువంటి మందుని మనము వాడేటప్పుడు ఏం చేస్తామంటే, అది జింక్ పాస్పైడ్ అనేటువంటి మందు మనం పెట్టేటప్పుడు ఏంటంటే తప్పనిసరిగా దానికి ఒక ఎర్ర పెట్టాలి. ఎర్ర అంటే ఏంటి అని అంటే, దానికి మనకు ఒక ఇది ఇచ్చారనమాట. సో 20 గ్రాములు అంటే 96 పాళ్ళ నూకలు, 4 పాళ్ళ నూనె, ఇవన్నీ కలిపి మనం ప్రతిరోజు వాటికి అలవాటు చేయాలి. ఒక 3 రోజులు 4 రోజులు మనం పెట్టాలి. ఇలా 3 దాకా 4 రోజులు పెట్టిన తర్వాత ఎలుకలు వాటిని తినడానికి వస్తుంటాయి. మొదటి రోజు రావు, రెండో రోజు వస్తాయి, మూడో రోజు ఇంకా ఎక్కువ ఎలుకలు వస్తాయి, 4వ రోజు కూడా ఇంకా ఎక్కువ ఎలుకలు వస్తాయి. మా ఓనర్ చాలా మంచోడని అనుకుంటాయి. పర్వాలేదు, మనకి కావాలని మనం కష్టపడలేకుండా మా ఓనరే తీసుకొచ్చి అన్నీ పెడుతున్నాడని చెప్పేసి అనుకుంటాయి అన్నమాట ఎలుకలు. సో వన్ ఫైన్ మార్నింగ్ మనం ఏం చేస్తాము అని అంటే, సడన్గా పెట్టేటువంటి ఆ ఎర్ర బదులుగా దాంట్లో జింక్ పాస్పైడ్ని కలిపేసి, అంటే ఆల్మోస్ట్ 3వ రోజే అనమాట, జింక్ పాస్పైడ్ ఎర్రను కలిపేసి దాంట్లో మనం పెట్టేస్తాం. ఎలా పెడతాము, 96 పాళ్ళ నూకలు, 2 పాళ్ళ నూనె, 2 పాళ్ళ మందు. అంతకుముందు ఎలా పెట్టాము అని అంటే 96 పాలు నూకలు తీసుకున్నాం, 4 పాళ్ళేమో నూనె తీసుకున్నాం అనమాట. సో నూనె శాతాన్ని ఒక 2 పాళ్ళు మనం తగ్గించేసి, ఆ నూనె 2 పాళ్ళకు బదులుగా జింక్ పాస్పైడ్ని దాంట్లో కలిపి అక్కడ మనం పెట్టేస్తాం అనమాట. అవి అమాయకంగా వచ్చి పర్వాలేదని చెప్పేసి అవి తినుకుని వెళ్ళిపోతాయి. ఇందులో ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి సిమ్టమ్ని అవి కనిపెట్టలేవు. ఈ మందుకు సంబంధించినటువంటి ఎటువంటి అంచనాలు దానికి ఏమి ఉండవు అనమాట. ఇంకా నిజంగానే నమ్మి తినేసి వెళ్ళిపోతాయి. సో ఇది జింక్ పాస్పైడ్ ఎర అంటాం అనమాట. సో ఈ జింక్ పాస్పైడ్ ఎరకి మాత్రం మనము జింక్ పాస్పైడ్ మనం మందు పెట్టేటప్పుడు జింక్ పాస్పైడ్ కోసం ముందుగా ప్రీ బైటింగ్ అని అంటాం అనమాట. ప్రీ బైటింగ్ చేయాలి. అలా చేస్తేనే ఎలుకలు వస్తాయి. ఎలుకలు వచ్చిన తర్వాత 3వ రోజు మనం మందు పెడతాము. మందు పెట్టిన తర్వాత మందుని తిన్నటువంటి ఎలుకలన్నీ కూడా ఏం జరుగుతాయంటే ఆయా బొరియల్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా అక్కడే చనిపోతాయి. ఎందుకనంటే మనకి 2 రకాలైనటువంటి కెమికల్స్ మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. ఎంటమాలజీ మనము 131లో మనము చూసేటప్పుడు ఏంటంటే 2 రకాల కెమికల్స్ మనము చూస్తూ ఉంటాం. ఏంటవి, అక్యూట్ పాయిజన్స్ అని అంటాం. అక్యూట్ పాయిజన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అంటే, ఏదైనా మందుని కనుక తీసుకునేటట్టయితే అది ఇమీడియట్గా యాక్ట్ చేసి వెంటనే దానికి ఉండేటటువంటి మెయిన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, వైటల్స్ అని అంటాం అనమాట. ఈ వైటల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన విపరీతంగా అటాక్ చేసి ఇమీడియట్గా చంపేస్తాయి. హార్ట్ మీద, అలాగే ఇతర ఏదైతే మెయిన్ ఉంటాయి కదా, ప్రధానమైనటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో వాటిపైన, ఈ గుండె పైన, ప్రధానంగా బ్రెయిన్ మీద, కిడ్నీస్ మీద ఇమీడియట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎలుకకు సంబంధించినటువంటి హార్ట్ మీద, బ్రెయిన్ మీద, అలాగే కిడ్నీస్ మీద ఎక్కువ అటాక్ చేసి ఇమీడియట్గా చనిపోయేలాగా చేస్తుంది.
వెంటనే చనిపోతాయి అన్నమాట. తిన్న వెంటనే జింక్ ఫాస్ఫైడ్ తిన్న వెంటనే ఎలుకలు బొరియల్లోకి వెళ్ళి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. బొరియల్లోనే చనిపోతాయి ఎక్కడైతే ఉన్నాయో. సపోజ్ మనం ఇంట్లో ఎర తయారు చేసి పెట్టి వాటికి పెట్టామనుకోండి, ఇంట్లో ఉండేటువంటి కన్నాల ద్వారా ఎక్కడికో వెళ్ళిపోయి చనిపోతాయి. ఒకవేళ ఇళ్ళలో లోపలే చనిపోవచ్చు కూడా. ఇళ్ళ కన్నాలు ఉంటాయి కదా, ఎలుకలు పెట్టినటువంటి కన్నాలు, ఆ కన్నాలు లోపలే చనిపోతాయి. ఇంకా అక్కడి నుంచి అవి దుర్వాసన అనేటువంటిది రావడం మొదలవుతుంది అనమాట కంప్లీట్గా. సో ఆ దుర్వాసన వస్తూ ఉంటాయి, అది మనకి చాలా ఇబ్బంది, దాన్ని మనం బయటికి తీయలేము. ఆ వాసనతోనే మనము కొన్ని రోజుల పాటు భరించాల్సి ఉంటుంది. ఈ జింక్ ఫాస్ఫైడ్ పెట్టినప్పుడు మనకు ఆ సమస్య అనేటువంటిది ఎదురవుతుందన్నమాట. ఇంకొక రకమైనటువంటిది ఏంటి అని అంటే మందు ఏంటనంటే బ్రోమోడైలోన్ పెట్టినప్పుడు మనకి ఈ ప్రాబ్లం రాదు. బ్రోమోడైలోన్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎర పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ లేదు. బ్రోమోడైలోన్ కేక్స్ రూపంలో లభిస్తుంది మనకి మార్కెట్లో, రోబాన్ కేక్స్ అని అంటాము. సో ఈ బ్రోమోడైలోన్ కనుక మనం పెట్టేటప్పుడు ఎటువంటి బెయిటింగ్ అవసరం లేదు, అది మనం బాగా గుర్తుపెట్టుకోండి. బ్రోమోడైలోన్ కేక్స్ మనం పెట్టేటప్పుడు ఎటువంటి బెయిటింగ్ అనేటువంటిది అవసరం లేదనమాట. నేరుగా తీసుకెళ్ళి అవి కేక్స్ చిన్న ముక్కల్లాగా ఉంటాయి. అంటే మనకి చూడండి చాక్లెట్స్ దొరుకుతుంటాయి కదా, డైరీ మిల్క్ అని లేకపోతే కిట్ క్యాట్ అని చాక్లెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా అందులో కట్ చేసినట్టుగా కూడా ఉంటాయి అన్నమాట. సో మనం వాటిని ఇలాగ విరిచి ఎక్కడైతే ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉందో, ఇళ్లలో చెప్తున్నాను నేను, సో ఎక్కడైతే పెట్టో అక్కడ పెట్టామనుకోండి, అవి ఆటోమేటిక్గా రాత్రి సమయంలో అవి వచ్చి తినేటప్పుడు వీటిని కూడా తినేస్తాయి. అది మందు అనేటువంటి అక్కడ ఫీలింగ్ దానికి రాదన్నమాట. అది దానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి దానికి బెయిటింగ్ ఏం అవసరం లేదు, ఎర్ర పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఎప్పుడైతే ఈ బ్రోమోడైలోన్ ఏదైతే మందు ఉందో దాన్ని తిన్నాయనుకోండి, తినేసిన వెంటనే అయితే మాత్రం ఎలుకలు చనిపోవడం అనేటువంటిది ఉండదన్నమాట. సో దీన్ని ఏమంటామంటే మనం ఏదైతే జింక్ ఫాస్ఫైడ్ని మనం అక్యూట్ పాయిజన్ అని అంటున్నాం కదా, అలాగే బ్రోమోడైలోన్ మనం ఏమనొచ్చానంటే క్రానిక్ పాయిజన్ అని అనొచ్చు అనమాట. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే జింక్ ఫాస్ఫైడ్ అయితే మన ఇమీడియట్గా దాని యాక్షన్ ఉంటుంది, వెంటనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అలాగే దానికి సంబంధించినటువంటి హార్ట్ డ్యామేజ్ అవుతుంది, ఇలా అవుతుంది. అదే మనకి బ్రోమోడైలోన్ పెట్టిన వెంటనే ఏ విధమైనటువంటి యాక్షను ఉండదన్నమాట. సో బ్రోమోడైలోన్ మనం పెట్టిన తర్వాత ఎలుకలు చాలా ఉత్సాహంగానే ఉంటాయి. అలాగా ఒక రోజు గడిచే కొద్దీ ఏమవుతుంటుందంటే కొంచెం నీరసంగా తయారవుతాయి అన్నమాట. బ్రోమోడైలోన్ తిన్న తర్వాత ఒక రోజంతా యాక్టివ్గానే ఉంటాయి, ఆ తర్వాత నుంచి ఏమవుతుంటాయి అంటే నీరసానికి గురవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంక రెండో రోజు మూడో రోజు వచ్చేటప్పటికి ఇంకా అవి విపరీతమైనటువంటి నీరసానికి గురవుతాయి, వాటికి ఊపిరి ఆడదు. బొరియల్లో ఉండేటప్పుడు ఏమవుతుందనంటే ఊపిరి అనేటువంటిది ఆడదన్నమాట. ఊపిరి ఆడకపోవడం వల్ల ఏమవుతుంటాయంటే అవి బొరియల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి, ఓపెన్ ప్లేస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు? వాటికి ఊపిరి ఆడకపోవడం వల్ల ఓపెన్ ప్లేస్లోకి వచ్చేసి ఓపెన్ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ మూమెంట్ కూడా అప్పటికి బాగా తగ్గిపోతుంటుంది. ఒక్కో రోజు తర్వాత రోజు, రోజు తర్వాత రోజు వాటి మూమెంట్ బాగా తగ్గిపోతుంటుంది. తగ్గిపోయిన తర్వాత సడన్గా అవి చనిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో అక్యూట్ పాయిజన్లో మనం చూస్తే ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. అదే మనకి క్రానిక్ పాయిజన్స్ మనం చూసుకునేటప్పుడు ఏమవుతుందనంటే యాక్షన్ ఇమ్మీడియట్గా ఉండదు, కానీ ఎలుకని కానీ ఏదైతే ఆ పర్టికులర్ జీవి ఏదైతే ఉందో దాన్ని చంపడం మాత్రం పక్కా అనమాట, 100% అది చంపుతుంది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ కూడా మనకి ఎంటమాలజీలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అక్యూట్ పాయిజన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే జింక్ ఫాస్ఫైడ్ అని మనం చెప్పొచ్చు. అలాగే క్రానిక్ పాయిజన్కి ఎగ్జాంపుల్ ఏది అని అంటే బ్రోమోడైలోన్ అని చెప్పొచ్చు అనమాట. బ్రోమోడైలోన్ అనేటువంటిది మార్కెట్లో మనకి రోబాన్ కేక్స్ రూపంలో లభిస్తుంది. ఇంకా కొన్ని ట్రేడ్ నేమ్స్ ఉంటాయి, ఆ రూపంలో లభిస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అని అంటే ఈ బ్రోమోడైలోన్ అని ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే యాంటీ కోయాగ్యులెంట్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో యాంటీ కోయాగ్యులెంట్ అంటే అర్థం ఏంటో మనం కొంచెం తెలుసుకోవాలి. కొయాగ్యులేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే గడ్డ కట్టడం అని అర్థం అనమాట. సో కొయాగ్యులేషన్ అంటే అర్థం ఏంటంటే గడ్డ కట్టడం. సో యాంటీ కొయాగ్యులెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే గడ్డ కట్టకపోవడం అనమాట.
సో గడ్డ కట్టకుండా చేసేదాన్ని యాంటీ కోయాగ్యులెంట్ అని అంటాము. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే గడ్డ కట్టడం గడ్డ కట్టకపోవడం అనేది ఏంటంటే రక్తానికి సంబంధించింది. బ్లడ్కి సంబంధించినంత వరకు మనకి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, ఇమీడియట్గా కొంత సమయం అయ్యేటప్పటికి, అంటే గాయం అంటే ఏకంగా పెద్ద గాయం కాదు నేను చెప్పేది, మామూలు చిన్న చిన్న గాయాలు జరిగినప్పుడు మనకి ఏమవుతుంటుంది, కొంత సమయం అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్ అని అంటాం. సో దీన్నే మనం ఏమంటామంటే కోయాగ్యులేషన్ అని అంటాం అనమాట. సో అక్కడ ఒక విటమిన్ అనేటువంటిది అక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది, విటమిన్ కే అంటాం. సో విటమిన్ కే అనేటువంటిది ఉండడం వల్ల ఏంటంటే అది వెంటనే ఇమీడియట్గా వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ వీటితో కొంచెం బంధాన్ని ఏర్పరచుకుని ఒక నెట్ లాంటి దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంది అనమాట. ఆ విధంగా రక్తం వెంటనే గడ్డ కట్టేస్తుంది. ఈ యాంటీ కోయాగ్యులెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రోమోడయలోన్ అనేటువంటి మందులను యాంటీ కోయాగ్యులెంట్ అంటే రక్తాన్ని గడ్డ కట్టకుండా చేస్తుందన్నమాట. సో వెంటనే ఇమీడియట్గా ఈ బ్రోమోడయలోన్ తిన్నటువంటి ఎలుకలకి ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా అంతర్గతంగా రక్తస్రావం జరుగుతుంది. సో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇలాగ ఇంటర్నల్గా బ్లీడింగ్ జరిగిందో ఒక్కసారిగా చనిపోకుండా ఆ ఎఫెక్ట్తో కొన్ని రోజుల పాటు అవి అలాగా నీరసపడి అవి తప్పనిసరిగా చనిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. విటమిన్ కే అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఆ విటమిన్ కే అనేటువంటిది సాధారణంగా మనకి లివర్లో తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. రీసైక్లింగ్ ద్వారా విటమిన్ కే మనకి శరీరంలోనే మనకి తయారవుతుంది. ఏదైతే మనం యాంటీ కోయాగ్యులెంట్ మనం ప్రయోగించామో వెంటనే అది ఆ విటమిన్ కేని పని చేయకుండా చేసి ఆ ఎంజైమ్ని ఏదైతే ఉందో దాన్ని, అంటే ఆ ఎంజైమ్ దానికి సహాయపడేటువంటి ఎంజైమ్ని అది బ్లాక్ చేసి ఇమీడియట్గా ఇంటర్నల్ బ్లీడింగ్కి గురి చేస్తుంది ఎలుకల్ని. సో ఎప్పుడైతే ఎలుకలు ఇంటర్నల్ బ్లీడింగ్కి గురయ్యాయో అవి రెగ్యులర్ యాక్టివిటీని కోల్పోతాయి. తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం వల్ల, అంటే అంతర్గత భాగాల్లో రక్తస్రావం జరగడం వల్ల ఎలుకలు చనిపోతాయి అన్నమాట. అందువల్ల బ్రోమోడైలోని మనకి ఏమంటున్నారని అంటే యాంటీ కోయాగ్యులెంట్ అని మనకి పిలుస్తున్నారనమాట. యాంటీ కోయాగ్యులెంట్ అని అంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ నేను చెప్తాను, మీరు ఒక వేళ నోట్ చేసుకోండి. మొట్టమొదటి యాంటీ కోయాగ్యులెంట్ ఏది అని. సో మొట్టమొదటి యాంటీ కోయాగ్యులెంట్ రొడెంటిసైడ్స్కి సంబంధించినంత వరకు మొట్టమొదటి యాంటీ కోయాగ్యులెంట్ ఏది అన్నమాట. ఇది మనకి ఉంటుంది వార్ఫారిన్ అనేటువంటిది. అక్కడ మీరు రాసుకోవచ్చు అనమాట, వార్ఫారిన్, WARFARIN, వార్ఫారిన్ అని అంటాం అనమాట. ఇది మొట్టమొదటి రొడెంటిసైడ్, మొట్టమొదటి యాంటీ కోయాగ్యులెంట్ రొడెంటిసైడ్. అది మాకు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంటీ కోయాగ్యులెంట్కి ఎగ్జాంపుల్ ఏది అని అంటే బ్రోమోడైలోన్. మొట్టమొదటి యాంటీ కోయాగ్యులెంట్ ఏది అని అంటే రొడెంటిసైడ్స్కి సంబంధించినంత వరకు వార్ఫారిన్ అనమాట. సో ఈ వార్ఫారిన్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రోమోడైలోన్, ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ కోయాగ్యులెంట్స్ అని వాటిని మనం పిలుస్తామన్నమాట. సో ఇంకా మిగిలినటువంటి కెమికల్స్ ఏమున్నాయి మనకి, జింక్ పాస్పైడ్. ఒక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సాధారణంగా జింక్ పాస్పేట్ అనేటువంటిది ఉపయోగిస్తుంటాం. జింక్ లోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, జింక్ పాస్పేట్ అనేటువంటిది వాడతాం అన్నమాట. పాస్పేట్, PHOSPHATE, పాస్పేట్ అన్నమాట. జింక్ పాస్పేట్ అనే దాన్ని మనం జనరల్గా వాడుతుంటాం జింకు లోపం కనిపించినప్పుడు. సో అది జింక్ పాస్పేట్ అన్నమాట. కానీ ఇక్కడ మనం ఎలుకల నివారణ కోసం ఉపయోగించేటటువంటి మందు ఏంటి అని అంటే అది జింక్ పాస్పైడ్. అది గుర్తుపెట్టుకోండి. మనం పేపర్స్ చాలా సందర్భాల్లో కరెక్షన్ చేసేటప్పుడు చూస్తుంటాం అనమాట, సింపుల్గా రాసేస్తారు జింక్ పాస్పేట్ అని. సో జింక్ పాస్పేట్ మనకి ఏదైనా దీనికి సంబంధించిన బిట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఆప్షన్స్లో ఒకటి అయి ఉంటుంది. అది జింక్ పాస్పేట్ అనేటువంటిది ఆన్సర్ అనుకోండి, దానికి పక్కనే రాస్తారు జింక్ పాస్పేట్ అని, అలాగే జింకుకు సంబంధించి ఇంకోటి ఏదో ఒకటి రాస్తారనమాట. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే జింక్ పాస్పైడ్ అనేటువంటిది రొడెంటిసైడ్. అది అక్యూట్ పాయిజన్. ఇలాగ ఇచ్చిన వెంటనే ఎలుక చనిపోతుంది, ఇమీడియట్గా దాని వైటల్స్ అన్నీ కోల్పోయి ఎలుక చనిపోతుంది.
బ్రోమోడైలోన్ అనేటువంటిది ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, క్రానిక్ పాయిజన్. కొన్ని రోజుల సమయం తీసుకున్న తర్వాత ఎలుక తాలూకు వ్యవస్థలన్నిటినీ తీవ్రమైనటువంటి నాశనం చేసి అప్పుడు అది చంపేస్తుంది. అంతర్గత రక్తస్రావానికి గురి చేస్తుంది. యాంటీ కోయాగ్యులెంట్, గడ్డ కట్టకుండా చేస్తుంది అనమాట. రక్తం గడ్డ కట్టదు, శరీరంలోని భాగాలన్నిటి నుంచి కూడా బ్లీడింగ్ జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఎలుకని చంపుతుంది. అది కూడా ఓపెన్ ప్లేసెస్లోకి తీసుకెళ్ళి అక్కడ చంపుతుంది. అది ఒక అడ్వాంటేజ్ అనమాట. మనము మన ఇళ్లలో ఎలుకలు వచ్చాయనుకోండి, జింక్ ఫాస్ఫేట్ పెడితే ఆ బొరియల్లోనే చనిపోతాయి. అలా కాకుండా బ్రోమోడైలోన్ కేక్స్ మనం తీసుకెళ్ళి పెట్టామనుకోండి, వాటంతటవే బయటకు వెళ్ళిపోతాయి. ఊపిరి ఆడదు, వాటికి బయటికి వెళ్ళిపోయి ఓపెన్ ప్లేస్లో ఎక్కడో చనిపోతాయి అనమాట. అదొక అడ్వాంటేజ్ ఇళ్లలో పెట్టుకునేటప్పుడు. ఫీల్డ్లో ఎలాగైనా ఏదైనా పర్వాలేదు, అది బ్రోమోడైలోన్ కావచ్చు, లేకపోతే జింక్ ఫాస్ఫేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొక రొడెంటిసైడ్ ఒకటి ఉంది, అది ఏంటి అని అంటే అల్యూమినియం పాస్పైడ్. ఇది కూడా అనమాట. అల్యూమినియం పాస్పేట్ అంటుంటారు. పాస్పేట్ వేరు, పాస్పైడ్ వేరు. సో జింక్ పాస్పేట్ వేరు, జింక్ పాస్పైడ్ అనేటువంటిది వేరు. సో ఎలుకలకి సంబంధించినంత వరకు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జింక్ పాస్పైడ్, అలాగే ఇది అల్యూమినియం పాస్పైడ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి బిట్ ఒకటి మనకి అగ్రిసెట్లో లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని ఏమంటారు అని అంటే ఓదర మందు అని అంటారు. ఓదర పెట్టేటువంటి మందు అని అర్థం అనమాట. మన వాళ్ళు అందరూ ఏమని చదువుకున్నారని అంటే ఉదర మందు అని చదువుకున్నారు దీనికి. సో మనకి ఎగ్జామినేషన్ మధ్యలో చదువుకున్నది ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్ ఏదో జరిగి ఉదర మందు అని అయింది. సో ఉదర అంటే స్టమక్ పాయిజన్ ఏంటని అడిగారు కాబట్టి అని చెప్పి ఏదో మొత్తానికి ఆన్సర్లు అయితే రాశారు అక్కడ. ఓదర పెట్టడం అంటాం కదా, పొగ పెట్టడం అనమాట. ఓదర అంటే దాని అర్థం అది. సో ఓదర మందు అని అంటున్నారు ఇక్కడ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు. సో ఓదర మందు అని అన్నారనమాట. సో ఓదర పెట్టడం అని అంటే పొగ పెట్టడం అని అర్థము. సో అల్యూమినియం పాస్పైడ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి అది ఫ్యూమిగెంట్, మనకు తెలిసింది కదా, ఫ్యూమిగెంట్ అని అంటాం అనమాట. సో ఫ్యూమిగెంట్ని తెలుగులో ఏమంటారు అని అంటే ఎంటమాలజీలో అయితే ఓదర మందు అని అంటారు. అలాగే కొన్ని బుక్స్లో మనకి సీడ్ టెక్నాలజీ బుక్స్లో ఏమని ఉంటుందంటే ధూపం వేసేటటువంటిది, లేకపోతే ధూమిల అనేటువంటి ట్రాన్స్లేషన్ కూడా ఉంది అక్కడ. ధూమిల అని ఉందన్నమాట. సో ఈ ఓదర మందు మనం ఏంటంటే అల్యూమినియం పాస్పైడ్ అనేటువంటి దాన్ని తీసుకెళ్ళి కనుక మనం పెట్టేటట్టయితే బొరియల్లో పెట్టి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది బిళ్ళల రూపంలో ఉంటుంది కాబట్టి ఆ బిళ్ళల్ని తీసుకెళ్ళి మనం బొరియల్లో కనుక పెడితే ఏం జరుగుతుంది అని అంటే వాటి నుంచి ఒక విషవాయువులు వెలువడతాయి, ఫ్యూమిగెంట్స్ వెలువడతాయి, ఫ్యూమ్స్ వెలువడతాయి అన్నమాట. సో ఆ ఫ్యూమ్స్ లేదా విషపు ఆవిర్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అవి వెంటనే ఇమీడియట్గా వాటిని చంపేస్తాయి అన్నమాట. సో దానికి సంబంధించినటువంటి వైటల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్, లేకపోతే హార్ట్, కిడ్నీస్, వీటన్నిటి మీద కూడా అది ప్రభావం చూపి ఇమీడియట్గా చంపేస్తుంది. ఈ అల్యూమినియం పాస్పైడ్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ స్టోర్ చేస్తుంటారు కదా, మనకి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా మనము స్టోర్ చేసేటువంటి పెద్ద గోడౌన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, నాకు ఆ టర్మ్ రావట్లేదు. సో వాటిలో అంటే ఈ కోల్డ్ స్టోరేజెస్లో కూడా వాటిని పెట్టేటప్పుడు ఏంటంటే ఈ అల్యూమినియం పాస్పైడ్ బిళ్ళల్ని పెట్టేస్తుంటారు అనమాట. అన్ని తలుపులన్నీ క్లోజ్ చేసి నిల్వ చేసేటప్పుడు ఆశించేటువంటి పురుగుల్ని చంపడం కోసం ఏం చేస్తారని అంటే ఈ అల్యూమినియం పాస్పైడ్ ఏదైతే ఉందో వాటి బిళ్ళల్ని మధ్యలో పెట్టి అలాగ పైన అంతస్తుల నుంచి వరుసగా పెట్టుకుంటూ అలా కిందకు వచ్చేస్తారనమాట. కింద నుంచి పెట్టుకుంటూ పైకి వెళ్ళేటట్టయితే మధ్యలోనే మనం అయిపోతాం, అలా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తలు తీసుకుని పెడుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ మనకి చెప్పుకుంటే ఎలుకల వల్ల నష్టం అధికంగా ఉండేటప్పుడు మనం దేన్ని ఫాలో అవుతామనంటే ఈ అల్యూమినియం పాస్పైడ్ని ఉపయోగిస్తూ ఉంటాం. కన్నానికి 1.2 గ్రాముల చొప్పున బిళ్ళలను ప్లాస్టిక్ గొట్టం సహాయంతో కన్నంలో వేసి కన్నాలని తడి మట్టితో మనం కప్పేయాలి. సో తడి తగిలిన వెంటనే ఏదైతే అల్యూమినియం పాస్పైడ్ బిళ్ళలు మనం కన్నాల్లో వేసామో అక్కడ తడి తగిలిందనుకోండి, తడి తగిలిన వెంటనే అక్కడి నుంచి ఒక రకమైనటువంటి వాయువు వస్తుంది, పాస్పిన్. ఇది ఒక బిట్ అనమాట. పాస్పిన్ అనేటువంటి వాయువు అక్కడికి బయటకు వస్తుంది. ఆ వాయువు వెలువడి ఎలుకలకి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేయడం జరుగుతుందన్నమాట.
సో అల్యూమినియం పాస్పైడ్కి సంబంధించినంత వరకు ఊదర మందు, అదేదో కొత్త టర్మ్ అనుకోకండి, పక్కా తెలుగు టర్మ్ అనమాట. అది ఊదర పెట్టడం అంటే పొగ పెట్టడం అని అర్థం అనమాట ఒక రకంగా. కాబట్టి దాన్ని ఊదర మందు అని అన్నారు. ఉదర మందు అని మనం లాస్ట్ టైం చదివి కొంత తప్పులు చేశారు చాలా వరకు అనమాట. అది కూడా అలాగే ఇచ్చారు అక్కడ లాస్ట్ టైం అగ్రిసెట్లో వచ్చినటువంటి బిట్ అనమాట అది. సో ఉదర మందు అది కాదు, అల్యూమినియం పాస్పైడ్ నుంచి ఇప్పుడు ఏదైతే నేను ఈ రొడెంటిసైడ్స్ నుంచి చెప్తున్నానో కంపల్సరీగా ఒక బిట్ మనకి ఎప్పుడు కూడా దాని నుంచి ఆ వస్తువు ఉందన్నమాట. కాబట్టి ఈ క్లాస్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంతవరకు ఎవరైనా వినలేకపోతే కనుక మళ్ళీ ఒకసారి దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎలకల గురించి విస్తారంగా 131, 132 అలాగే సి టెక్నాలజీలో ఉన్నటువంటి అన్నీ కూడా నేను కలిపి చెప్పడం జరిగింది. సో అన్నిటికీ ఉపయోగపడేటువంటి లెక్చర్ ఒకటి డైరెక్ట్గా నేను చెప్పేయడం జరిగిందనమాట. అందరికీ ఉపయోగపడుతుంది ఈ లెక్చర్. సో ఈ అల్యూమినియం పాస్పైడ్కి సంబంధించినంత వరకు అందులో వచ్చేటువంటి వాయువు ఏది అని మనల్ని అడిగారు అనుకోండి, దానికి మనం ఏమంటామంటే పాస్పిన్ అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. సో ఇదండి మొత్తం మీద ఎలుకల్ని చంపేటటువంటి విధానాలు, దాంట్లో ఉండేటటువంటి మందులు, ఎక్యూట్ పాయిజన్స్ ఏంటి, అలాగే ఎక్యూట్ పాయిజన్ ఏంటి, ఆ తర్వాత క్రానిక్ పాయిజన్స్ ఏంటి అనేటువంటి నేను చెప్పాను. సో జింక్ పాస్పైడ్ అనేటువంటిది ఎక్యూట్ పాయిజన్, అలాగే బ్రోమోడైలోన్ అనేటువంటిది క్రానిక్ పాయిజన్. అల్యూమినియం పాస్పైడ్ అనేటువంటిది కూడా అది ఫ్యూమిగెంట్ అనమాట. అది కూడా ఇమీడియట్గా చంపుతుంది కాబట్టి అక్యూట్ పాయిజన్ కింద అది కూడా వస్తుంది. అల్యూమినియం పాస్పైడ్కు పెట్టిన క్షణాల్లో చనిపోతాయి మళ్ళీ దాంట్లో కూడా. కాకపోతే చాలా ప్రమాదకరమైంది. ఆ వాయువులు మనకి కూడా చాలా డేంజరస్ అనమాట. దాని రంధ్రాలన్నీ కూడా మూసిన తర్వాత మాత్రమే బొరియల్లో ఈ మందుని మనం పెట్టవలసి ఉంటుంది. సో ఇవి మనకి గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం పాస్పైడ్ అలాగే జింక్ పాస్పేటు అల్యూమినియం పాస్పేటు ఇలా అనుకోవద్దు దయచేసి. ఇందులో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో ఇది ఓవరాల్గా మనం చెప్పుకుంటే ఎలకల గురించి ఇంత కథ కమామిషి ఉందన్నమాట. కాబట్టి దీని గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుంటే ఒక బిట్ వచ్చినా మనం రాయొచ్చు. ఒక గంట క్లాస్ అయినంత మాత్రాన విన్నంత మాత్రాన మనకి ఏం అయిపోలేదు, మన టైం అంతా ఏం అయిపోలేదు, రోజంతా ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఎలుకల గురించి కొంచెం కంప్లీట్గా తెలుసుకుంటే కనీసం ఎటువంటి బిట్ వచ్చినా సరే మనం రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని క్లాసిఫికేషన్ దగ్గర నుంచి జంతురాజ్యం నుంచి అది ఏ వర్గానికి సంబంధించింది కార్డేటా, అలాగే దాని తరగతి ఏంటంటే మమ్మేలియా, అలాగే దాని క్రమం ఏంటి అని అంటే రొడెన్షియా, ఇవన్నీ బిట్స్గా వస్తాయి మనకి. అలాగే బ్లాక్ ర్యాట్ అని ఉంది, అదేమో ర్యాటస్, అలాగే బ్రౌన్ ర్యాట్ ఏమో ర్యాటస్ నార్వేజికస్, అలాగే బండికూట్ ర్యాట్ ఏమో బండికోట బెంగాలెన్సిస్. ఇవన్నీ కూడా ఎలుకల్లో మనకు ఉండేటువంటి ఎలుకలు, వాటికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు అన్నమాట. సో రొడెంట్ అనేటువంటి పదము లాటిన్ భాష నుంచి వచ్చింది. రొడేరో అనేటువంటి మాట నుంచి వచ్చింది రొడెంట్ అనేటువంటి పదము. మొత్తం ఈ ఉండేటటువంటి క్షీరదాల్లో దాదాపు 40% ఈ రొడెంట్సే ఉంటాయన్నమాట. రొడెంట్స్లో చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి, మధ్యస్థంగా ఉండేటువంటి ఎలుకలు ఉంటాయి, అలాగే పెద్ద పందికొక్కులు ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి, ఇంకా ఉడతలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా రొడెంట్స్ కిందే వస్తాయన్నమాట. ఈ రొడెంట్స్లో ప్రధానమైనటువంటిది ఏంటి, పైన ఒక 2 పళ్ళు ఉంటాయి, పై దవడకి కింద దవడకి ఒక 2 పళ్ళు ఉంటాయి అన్నమాట. దీన్ని బేసిస్ చేసుకుని రొడెంట్స్ని వర్గీకరణ అనేటువంటిది చేశారనమాట. సో ఎలుకల్లో మనకి సాధారణంగా 12.5 సెంటీమీటర్ల పొడవు పెరుగుతూ ఉంటే వాటిలో అడుగు భాగంలో ఉండేటువంటి ఇన్సిజర్స్ అన్నమాట. వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం అది అన్ని రకాల వస్తువుల్ని కొరికి పాడు చేసేస్తూ ఉంటాయి. సో వాటి పని 2 పనులు ఉంటాయి ఎలుకలకి ప్రధానంగా. ఒకటి ఏంటంటే ఆహారాన్ని సమకూర్చుకోవడం ఒక పని అయితే, రెండో ఈ పళ్ళని లెవెల్ చేసుకో. ఈ 2 యాక్టివిటీల్లో ఎలుకలు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటాయి. ఆ సందర్భంగా మనకు ఉపయోగపడేటువంటి అనేకమైన కరెంటు వైర్లు ఇలాంటివన్నీ కూడా కొరికి పడేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఇళ్లలో ఆ విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి. పొలాల్లోనేమో అక్కడ ధాన్యాన్ని నిల్వ చేసినటువంటి ధాన్యాలు వీటన్నిటినీ కూడా దూర ప్రాంతాలకు ఉన్నాయన్నమాట. కొన్ని బస్తాలు 10 బస్తాలు 12 బస్తాలు ఎత్తి తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి సైంటిస్టులకి బాగా తెలిసినవి. ఆ రంధ్రాలను ఎలాగా చూసుకుంటూ వెళ్తే వాటి బొరియల్లో దాచిపెట్టినవి కొన్ని బస్తాలైనంత ధాన్యాన్ని అవి
సో హలో ఫ్రెండ్స్. సో మధ్యలో ఈ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. సో మన క్లాస్ అయిపోయింది. ఈరోజు చాలామంది కొత్త కొత్త వాళ్ళందరూ కూడా వచ్చినట్టున్నారు. అందరికీ వెల్కమ్. సాకేత్ రామ్, హాయ్. కృపారాణి, నాగేశ్వరరావు గారు, తేజు హెక్టార్కి ఎన్ని ఉంది కదా, చెప్పాను కదండి, 20 నుంచి 25 అనుకుంటాను. టుడే టెస్ట్ పేపర్ ఇచ్చారా? రోజు టెస్ట్ పేపర్లు ప్రతిరోజు ఉండవు. టెస్ట్ పేపర్లు మన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎప్పుడనంటే సోమవారం ఒకటి ఉంటుంది, లక్షవారం ఒకటి ఉంటుంది. దానికోసం చాలా బాధలు పడాల్సి వస్తుంది. సో యాసిన్ భాషా, వెల్కమ్ భాషా, ఎలా ఉన్నారు? సో నాకి కూడా వినయ్ అలాగే ఉన్నారు, సాయి గారు, అలాగే సాకేత్ రామ్, మెసేజ్ పెట్టారు. రావడం మొత్తానికి సరిగ్గా పెడితే సరిగ్గా పెట్టండి మెసేజ్ ఏదో ఒకటి. సరే, అయితే ఈరోజుకి మనము ఈ క్లాస్ ముగించేద్దాం. ఎంతసేపు అయిందో నాకైతే తెలియట్లేదు. ఆ ఎలకల గురించి చాలా ముఖ్యమైన విషయాలన్నీ చెప్పాను. ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఖాళీగా ఉండేటప్పుడు ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జాగ్రత్తగా వింటే కనుక కొన్ని చెప్పిన తర్వాత అప్పుడు మనం ఎంటమాలజీ ఇంకా వీలైతే కొత్తగా క్రాప్స్ యాడ్ అయ్యాయి కదా, అవన్నీ కూడా ఏదైతే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వింటూ ఉండండి. మన అగ్రి సెట్ గురు పేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మంది వచ్చేటట్టుగా వాళ్ళకి చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్. ఫ్రీగా వచ్చేదాన్ని కూడా వినియోగించుకోలేకపోతే సో అది ఫ్రెండ్స్. ఓకే, చాలా మధ్యలో బ్రేక్ వచ్చింది, సారీ. నెట్వర్క్ సరిగ్గా లేదు ఇక్కడ, కాబట్టి మధ్యలో బ్రేక్ వచ్చింది. ఈ క్లాస్ జాగ్రత్తగా విన్నారని అనుకుంటున్నాను. మన ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో అగ్రిసెట్ గురు అందరికీ షేర్ చేయండి. అలాగే మన గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా షేర్ చేయండి. దాంట్లో కూడా మనకి కావాల్సినటువంటి క్లాసులు అన్నీ ఉంటాయి. ఏదైనా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఏవైనా మనకు ఉండేటట్టయితే నా నెంబర్ మీకు అందరికీ తెలిసిందే కదా, నేను మళ్ళీ చెప్తాను. 8125443163 అనేటువంటి నెంబర్కి మీరు ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ కాల్ చేయడం కానీ ఎప్పుడైనా చేయండి. నాకు ఖాళీగా ఉండేటప్పుడు మీకు నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అది వెంకటేష్ గారు థ్యాంక్ యూ చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ క్లాస్ అయిపోయిన తర్వాత కనీసం ఏదో ఒకటి రెస్పాండ్ అయ్యి ఏదో చిన్న మెసేజ్ ఏదో ఒకటి పెట్టండి. దాన్ని బట్టి కొద్దిగా అమ్మయ్య పర్వాలేదు వీళ్ళందరూ క్లాస్ విన్నారు అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో నాకు తెలిసి గంట ఖచ్చితంగా కంప్లీట్గా ఎవరైతే వింటున్నారో నాకు తెలియట్లేదు. కొంతమంది అయితే ఆన్లైన్లో ఉంటున్నారు, తర్వాత ఎవరు వింటున్నారో ఏంటో తెలియట్లేదు. సో నేను అందుకే ఇలాంటి క్లాసుల్లో ఇచ్చి చెప్పినటువంటి బిట్సే నేను ఎగ్జామినేషన్లో చాలా వరకు అడుగుతున్నాను మన ఎగ్జామ్లో. కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఆన్సర్ చేయగలిగారు అని అంటే నేను చెప్పిన పాఠం విన్నారని అర్థం, లేదు అని అంటే ఈ పాఠం ఎవరు వినలేదని అర్థం అనమాట. మొన్న కొన్ని 2 బిట్స్ ఇచ్చాను. మళ్ళీ మనం లక్షవారం ఎప్పుడో పెట్టుకునేటువంటి ఎగ్జామినేషన్లో మళ్ళీ కొన్ని బిట్స్ ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్లో బిట్స్ అన్నీ కూడా అడుగుతాను. అది సో అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో స్వాతి, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను. ఒకసారి మళ్ళీ మీరు వీలైతే ఎగ్జామినేషన్ మళ్ళీ రాయండి. ఆప్షన్స్ ఈసారి క్లియర్గా వచ్చేలాగా చేశాను. మూర్ధ వైరస్కి సంబంధించినటువంటి ఆప్షన్స్లో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు ఇందాక స్వాతి. కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా సరిగ్గా వచ్చేలాగా చేశాను. ఆ ఎగ్జామినేషన్ మళ్ళీ రాయండి. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ చాలా సులువుగా ఉండేటువంటి ఎగ్జామినేషనే. దాంట్లో చాలామందికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయన్నమాట. అతి కొద్ది మందికి మాత్రమే 100 అబోవ్ వచ్చాయి. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా 90, 95 ఆ స్థాయి వరకే వచ్చారు తప్ప మిగిలినటువంటి మార్కులు అయితే తెచ్చుకోలేకపోయారు. అది సంగతి అన్నమాట. కాబట్టి చూస్తూ ఉండండి. ఇంకా మనకి ఏదైనా ఉంటే అందరికీ పరిచయం చేయండి. ఏవో నాకు తెలిసి వాట్సాప్ గ్రూపుల్లో కింద మీద పడిపోయి ఏవో పెట్టి అది ఇది అనే బదులు ఇటువంటివి కొంచెం ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. విత్ ఎక్స్ప్లెనేషన్ మనకి కావాలి కదా, ఏదైనా మనకు ఉండేటప్పుడు ఊరికే చెప్తే ఎవరికి ఏమర్థమవుతుంది, బిట్ వైజ్గా తెలుసుకోవడం సులువుగా ఉంటుంది కానీ అది ఉపయోగం లేదు, గుర్తుండవు.
ఎక్స్ప్లెనేషన్తో మనం ఇస్తాం కాబట్టి. సో రేపు ఏం చేద్దాం అని అంటే, రేపు మొన్న పెట్టినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్లో మొత్తం 120 బిట్స్ నేను పెట్టాను. సో 120లో కనీసం ఒక 20 కాదు, ఒక 30 to 40 బిట్స్ చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారనమాట. అంటే మొత్తం ఒక 120 మంది రాశారనుకోండి, 120లో కనీసం ఒక 20 మంది 30 మంది మాత్రమే రైట్ ఆన్సర్ రాయగారు. మిగిలినటువంటి 70 మంది లేకపోతే 80 మంది కూడా చాలా తప్పులు రాశారు. అటువంటి బిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఇంకొక టాపిక్ ఏదైనా ఉంటే కనుక అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా కొంతవరకు మనం ఎగ్జామినేషన్కి సన్నద్ధంగా ఉండాలన్నమాట. ఇందాక టీవీలో ఏమొస్తుంది అని అంటే, మే 3 తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత 2 వారాల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ పెట్టేస్తాం అని అన్నారనమాట. సో మన ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం రెడీగా ఉండడం మంచిది. ఫైనల్ అంటే వాళ్ళకి 2 వారాల్లో పెట్టారనుకోండి, ఎమర్జెన్సీ కాబట్టి, మనకి ఇంకో 2 వారాల్లోనే పెట్టడానికి ఉంటుంది కదా, మంత్ ఎండింగ్లో కావచ్చు లేకపోతే తర్వాత కావచ్చు. కాకపోతే రాష్ట్రంలో ఇప్పుడైతే వైరస్ బాగా విజృంభిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది అంత తొందరగా తీసేస్తారని మాత్రం మనం అనుకోలేము. ఇంకేవో ఈ గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లు అని చెప్పేసి మరి వీళ్ళందరూ ఏవైనా చెత్త నిర్ణయాలు తీసుకుంటే మనం ఏమీ చేయలేం. వైరస్ ఇప్పుడే బాగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. సో అదొకటి ఉంది. సో నారాయణ గారు ఎగ్జామ్ ఎప్పుడు కూడా 2 రోజులు పెట్టుకున్నాను. సోమవారం ఒకటి, ఎందుకంటే ఆదివారం వేరే ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఆ రోజు అందరూ దాని బిజీలో ఉంటారు కాబట్టి సోమవారం ఒక ఎగ్జామ్ అండి, అలాగే లక్షవారం ఒక ఎగ్జామ్ అండి. 100 మార్క్స్ పెట్టినా పెట్టకపోయినా కనీసం ఒక 50 మార్కులకైనా ఒక ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తానండి. సో ఇది పరిస్థితి. నారాయణ గారు అలాగే వెంకటేష్ గారు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో 8 మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారు. స్వాతి, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు, కృపారాణి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు ఈ క్లాస్ విన్నందుకు. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్లాసు, నాకు బాగా నచ్చినటువంటి క్లాస్ అనమాట. ఎలకల గురించి, నులిపురుగుల గురించి చెప్పడం నాకు బాగా ఇష్టం. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ముందు వాటి గురించే మొదలు పెడతా ఉంటాను అనమాట. కాబట్టి అది నాకు జస్ట్ వార్మప్ లాగా పనికొస్తూ ఉంటుంది అనమాట. మనము సబ్జెక్ట్, వెంకటేష్ గారు కూడా ఉన్నారు, సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేటప్పుడు లేకపోతే సబ్జెక్టు చెప్పడానికి ముందు వచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఏవైతే ఉంటాయి నులి పురుగులు, రొడెంటిసైడ్స్ కానీ లేకపోతే నిమాటిసైడ్స్ కానీ అలాగే ఎకారిసైడ్స్ కానీ ఇవి ఉంటాయి కదా, ఈ సెక్షన్స్ గురించి చెప్పడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఎంటమాలజీలో. ఎంతసేపు అయినా వాటి గురించి అలాగా చెప్తూ ఉంటాను. కొంచెం ముఖ్యమైనటువంటి క్లాస్ లాగే ఉంది, ఉంచుకోండి జాగ్రత్తగా, సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా వింటూ ఉండండి ఈ క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నారు కృపారాణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చదవండి, మీ ఎగ్జామినేషన్ కూడా ఒకటి తయారు చేస్తాను. ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఒకటి నేను తయారు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ మీరు రాయండి, మీకు సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు రాసుకోండి దయచేసి. అది సంగతి. ఈరోజుకి ఇలాగా ముగించేద్దాం మన క్లాస్, ఆడియో క్లాస్ ఈ విధంగా మనం ముగించేద్దాం. మళ్ళీ రేపు ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేస్తాను. రేపు మన ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీద శ్రీధర్ గౌడ్ గారు అంతా అయిపోయింది క్లాస్ అంతా తర్వాత వినండి, మనకు ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి అది తర్వాత వినండి. ఈరోజు కొంచెం మీకు ఇంపార్టెంట్ లెక్చర్ చెప్పాను, ఎలకల గురించి బాగా తెలుసుకోండి. ఎలకల గురించి ఇది ఇంకొక విధంగా పనికొస్తుంది అనమాట. రేపు ఉదయం ఏదైనా జాబ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలకల గురించి గట్రా అడుగుతుంటారు. అది ఆ విధంగా కూడా మనకి చాలా పనికొస్తుంది ఎలకల గురించి అనమాట. కాబట్టి నులి పురుగులు కానీ, ఎలకలు కానీ ఇంకా ఉంటాయి కదా మిగిలినటువంటివి, వాటి గురించి కూడా చదువుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. అయితే మళ్ళీ మనము రేపు మరొక ఇంపార్టెంట్ క్లాస్తో, మళ్ళీ కొంత ముఖ్యమైనటువంటి సమాచారంతో మళ్ళీ మనము కలుసుకుందాం. బాయ్. ఇప్పటికి మాత్రం ముగించేద్దాం క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.